మనం ఇప్పుడు పానుగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వరాలయంలో ఉన్నాం. దీన్ని కాకతీయ రుద్రదేవుడి కాలంలో కందూరు చోళ రాజులు దీన్ని నిర్మించారు అని చెప్తాం. దీన్ని ఛాయా సోమేశ్వరాలయం అన్నారు, ఎందుకంటే ఇదిగో అట్లా నీడబడుతుంది కాబట్టి. ఈ రెండు పిల్లర్లవి బేసిక్ ఫిజిక్స్ చదివితే సన్ లైట్ ఉన్నప్పుడు దాని ఏ ఆబ్జెక్ట్ మీద పడితే ఆబ్జెక్ట్కి రెండో వైపు షాడో పడాలి. ఒక ఆబ్జెక్ట్కి ఒకవైపు నుంచి ఎండబడితే లేకపోతే లైట్ పడితే రెండో వైపు నీడ పడాలి. కానీ లైట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. 365 days ఉత్తరాయణమైనా దక్షిణాయనమైనా ఆ షాడో రాత్రి పగలు అలాగే ఉంటుంది. రాత్రిపూట ఉంటుందో ఉండదో మనకి తెలియదు, కానీ లైట్ పడితే మాత్రం షాడో అక్కడ ఉంటుంది. ఇదివరకు ఏమనుకున్నారంటే ఈ రెండు పిల్లర్లు అది అనుకున్నారు, కానీ తర్వాత చేసిన పరిశోధనల ఫలితంగా అసలు ఈ రెండు పిల్లర్స్ యొక్క షాడో కానే కాదు. దట్ ఈస్ అన్ ఇల్యూజన్. ఐ థింక్ అది ఎట్లా వస్తుంది ఆ షాడో అని అంటే, ఇప్పుడు ఈ కుడివైపున ఇగో ఈ రాయికి ఈ స్తంభానికి ఇదిగో ఈ గోడకి మధ్య ఉన్న గ్యాప్, ఇగో ఈ గ్యాప్లో నుంచి లైట్ వస్తుంది. ఇటు నుంచి వచ్చే లైట్ డయాగ్నల్గా అటువైపు పడుతుంది. రైట్ సైడ్ నుంచి వచ్చేది లెఫ్ట్ వైపు పడుతుంది, ఈ లెఫ్ట్ నుంచి వచ్చేది రైట్ సైడ్ పడుతుంది. ఆ రెండు పట్టణంలో ఏమవుతున్నాయంటే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇట్లా ఆ ఇంటర్సెక్ట్ ఎదురుగా వచ్చేటువంటి లైట్ పడకపోవడంతో అక్కడ ఒక షాడో లాగా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ లుక్ ఎట్ మీ. ఇగో ఈ ఎడం వైపు నుంచి వచ్చేటువంటి లైట్ ఏదైతే ఉందో ఇగో ఇక్కడి నుంచి షార్ప్గా అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు నా చెయ్యి అబ్జర్వ్ చేయొచ్చు, లేకపోతే నేను ఇక్కడ నుంచున్నానంటే ఇదిగో నా నీడ. ఇగో ఈ ఎడం వైపు నుంచి వచ్చేటువంటి షాడో ఏదైతే ఉందో, లైట్ ఏదైతే ఉందో అది షార్ప్గా ఇక్కడి నుంచి లోపలికి పోతుంది. లైట్ ఎప్పుడైనా వైట్గానే ఉంటుంది. సో ఇటు నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో అది షార్ప్గా అటుపడుతుంది. అదే రకంగా అట్నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో ఇదిగో డయాగ్నల్గా ఇటువైపు పడుతుంది. ఆ లైటు ఈ లైటు రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటప్పటికి మధ్యలో అసలు లైట్ పడదు. దట్ ఫార్మ్స్ ఏ షాడో. ఇప్పుడు నేను ప్రపోజ్ చేస్తుంది ఏంటి అని అంటే, హియర్ ఈజ్ ఓన్లీ ఏ లైట్, నో ఆబ్జెక్ట్. అసలు ఆబ్జెక్టే లేదు. ఆబ్జెక్ట్ ఉంటే దాని షాడో పడాలి. ఇక్కడ లైట్ ట్రావెల్ చేస్తూ ఈ కుడివైపు నుంచి వచ్చింది ఎడం వైపు పడ్డది, ఎడం వైపు నుంచి వచ్చేది కుడివైపు పడ్డది, మధ్యలో ఇంటర్సెక్ట్ అయింది, దాంతో షాడో ఫామ్ అయింది. సో ఏ షాడో వితౌట్ అన్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై లైట్ ఓన్లీ. సో వాడు ఒక 800-900 సంవత్సరాల క్రితం ఆ స్కల్ప్టరు, ఆర్కిటెక్టు షాడోలతో ఒక ఆట ఆడుకున్నాడు. ఇక్కడ మనకి అంతే కదా, ఫిజిక్స్ తోటి, లైట్ తోటి, మ్యాథమెటిక్స్ తోటి, ఆస్ట్రానమీతో చేపెట్టినా నీకు తెలుస్తుంది. నువ్వు అక్కడ చెయ్యి ఊపితే ఇదిగో జస్ట్ నేను మూవ్ అవుతా, నా షాడో మూవ్ అవుతుంది. సో లైట్ ఈ వైపు నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి నేను మూవ్ అవుతా, ఆ షాడో మూవ్ అవుతుంది. లుక్ ఎట్ దేర్. సో లైట్ ఓన్లీ ఈ గ్యాప్స్ రెండిట్లలో నుంచి వస్తుంది. ఇది ఇటు నుంచి పోతుంది, అది అటు నుంచి వస్తుంది, ఇంటర్సెక్ట్ అయ్యి మధ్యలో షాడో ఏర్పడుతుంది. యాజ్ సచ్ ఇది ఏ పోల్ది కాదు, ఏ పిల్లర్ది కాదు. గొప్పదనం ఏంటంటే లైట్ ఎప్పుడు పడ్డా కానీ టెంపుల్ లోపల ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యేది మాత్రం ఇక్కడి నుంచి ట్రావెల్ చేసేట్టుగా చేశాడు. దానికి వాడు చేసిన పని ఏంటంటే 4 పిల్లర్స్ని కరెక్ట్గా అరేంజ్ చేశాడు. అక్కడ మధ్యలో అది రంగమండప పిల్లర్స్, ఈ పక్క ఆ పక్క కూడా మళ్ళీ లైట్ రాకుండా పరదాల్లాగా నిచ్చేసి కట్టేశాడు. దట్ ఈస్ ది గ్లోరీ. ఇక్కడ మనం 2 షాడోస్ కనిపిస్తే, ఇక్కడ ఒక నీడలాగా షాడో కనిపిస్తే, అక్కడ ఆబ్జెక్టివ్ 3 షాడోస్, 5 షాడోస్ కనిపిస్తాయి. దట్ ఈస్ అనదర్ ఆర్కిటెక్చరల్ వండర్ హియర్. మనకి త్రికూటంలో ఇది 3వది. ఈ కూటం దిస్ ఫేసెస్ వెస్ట్. ఇందాక ఫస్ట్ మెయిన్ ష్రైన్ ఏదైతే ఉందో అది తూర్పుని ముఖంగా ఉంది, ఇది పడమటి ముఖం. త్రికూటంలో మామూలుగా ఒకటి ఆదిత్య దేవర సూర్యుడికి ఉంటుంది, కాకతీయ పీరియడ్లో. ఇది సూర్యుడికి సంబంధించింది. విగ్రహం పోయింది, అడుగున సప్తాశ్వ పీఠం మాత్రం ఉన్నది. దీంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా ఈ గడప మీద నుంచొని కొద్దిగా అటు ఇటు పెండ్యులంలాగా తిరిగితే మనవి 5 షాడోస్ ఈ గర్భగుడి లోపల కనిపిస్తాయి. వీ ఫైండ్ 5 షాడోస్ ఇన్ ది గర్భగుడి ఆర్ శాంక్టమ్ శాంక్టోరం. అది కారణం ఏమిటి అంటే, దిస్ ఈజ్ ఆల్సో ఆప్టికల్ ఇల్యూషన్. ఇక్కడ కూడా లైటు ఈ రెండిటి మధ్యలో నుంచి రావాలి, ఆ తర్వాత స్ట్రైట్గా ఒకటి రావాలి, ఆ తర్వాత ఈ రెండిటి మధ్యలో నుంచి రావాలి. సో ఇప్పుడు 3 వైపుల నుంచి సోర్స్ వచ్చినప్పుడు ఈ గోడ మీద ఒకటి, ఈ గోడ చివర ఒకటి, దాని మీద ఒకటి, ఈ గోడ చివర ఒకటి, ఈ గోడ చివర ఒకటి, మన నీడలు కనిపిస్తాయి పెండ్యులం లాగా. అంతే చూడదు నీ షాడో 1 2 3 4 5.
ఇది గర్భగుడికి ఎడం వైపున ఉన్నటువంటిది. ఇది నార్త్ సౌత్ ఫేస్ చేస్తూ ఉంటుంది. ఈ గర్భగుడి యొక్క గొప్పదనం ఏంటంటే దీని లోపల యాక్చువల్గా మనకి బ్రహ్మ ఉంటాడు. త్రికూటంలో అక్కడ శివుడు, ఇక్కడ బ్రహ్మ, అక్కడ ఏమైనా సూర్యుడు. కాకతీయ పీరియడ్లో కామన్గా కనిపించేటువంటి ఫీచర్స్ ఇవి. ఈ త్రికూటంలో తమాషా ఏంటంటే ఇక్కడ గర్భగుడి గడప మీద నుంచొని కనుక మనం పెండ్యులంలాగా ఇటు ఊగితే మనకి మన నీడలు 3 కనిపిస్తాయి లోపల. అంటే లైట్ సోర్స్ ఒకటే అయినప్పుడు ఒక వస్తువుకి ఒకటే నీడ ఉండాలి, కానీ ఇక్కడ మనకి 3 నీడలు కనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే ఈ పిల్లర్స్లో నుంచి వచ్చే లైట్ డిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా, ఆ రకంగా విశ్లేషణ చెంది మన మీద పడేటట్టుగా అరేంజ్ చేశాడు ఆ రోజుల్లో శిల్పి. ఇక్కడ నుంచొని కనుక మనం ఇటు పోతే మనవి 3 గోడల మీద 3 నీడలు కదులుతాయి. దిస్ ఈజ్ అనదర్ స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఛాయా సోమేశ్వరాలయం పానుగల్. ఆర్య సార్, ఇప్పుడు నువ్వు నుంచొని తిరుగు. ఇవి 3 నీడలు కనిపిస్తాయి 3 గోడల మీద, జస్ట్ ఒక పెండ్యులం లాగా స్ట్రైట్గా ఒకటి, ఈ గోడకు ఒకటి, ఆ గోడకు ఒకటి. సో అక్కడ వస్తువు లేకుండానే ఒకటే నీడ, ఇక్కడ ఒక వస్తువు మీద 3 నీడలు, అక్కడ దాని మీద ఏమన్నా సన్ ష్రైన్కి ఏమన్నా ఒక వస్తువుకి 5 నీడలు. నీకు కాకతీయ పీరియడ్లో లైట్ తోటి ఇంత ఆటలాడినటువంటి స్కల్ప్టరు, ఆర్కిటెక్ట్ ఎవరు లేరు. చాలా అంటే ఒకటి ఇండియన్ ఫిలాసఫీలో ఎవరు కూడా తన సొంత పేరు కోసం పెట్టుకోరు. దీన్నే నాట్య మండపము అంటాం. ఈ 4 పిల్లర్స్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా గొప్పది. ఈ 4 పిల్లర్లు అదే ప్లేస్లో ఎందుకున్నాయి అంటే వీటి మీద పడ్డ లైట్ కరెక్ట్గా డిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చూసుకున్నారు. అందుకోసం ది లొకేషన్ ఆఫ్ ది పిల్లర్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇది కాకతీయ పీరియడ్లో కనిపించే ఇంకొక స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే ఈ నాట్య మండపానికి ఈ త్రికూటాన్ని కలుపుకుంటూ కక్ష్యాసనము అన్నటువంటిది ఉంటుంది. ఇది ఆ రాయితో కట్టినటువంటి కుర్చీలు లాంటివి, దాన్ని కక్ష్యాసనము అంటారు. రాజులు కానీ పుర ప్రముఖులు కానీ అక్కడ వాటి మీద కూర్చున్నప్పుడు రాజ నర్తకి లేకపోతే మామూలు నర్తకి, ఆలయ నర్తకి ఇక్కడ ఈ రంగమండపం మీద, నాట్య మండపం మీద 3 దేవుళ్ళకి ఒకేసారి నాట్యం చేస్తుంది. వాళ్ళు 3 కాలాల్లో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 కాలాల్లో కూడా నాట్యం చేసేవాళ్ళని చెప్తారు, కానీ ఎవిడెన్సెస్ మాత్రం లేవు. మొత్తానికి నాట్య మండపం ఇది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్లో మనకి ఆర్కిటెక్చరల్ వండర్ ఇది. ఆ నీడలు, వెలుగులు వీటితో పాటుగా ఈ పిల్లర్స్ మీద మనకి రామాయణ గాథలు ఉన్నాయి. మనకి ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఒక చిన్న స్కల్ప్చరల్ పీస్ దొరికింది. దాదాపుగా నేను 200 సార్లు వచ్చిన తర్వాత చూసేది. జస్ట్ యూ కెన్ సీ అది 4x4 సెంటీమీటర్స్. దీనిలో జలచరాలని చెక్కాడు. ఇగో ఇది. ఇందులో మనకి 3 చేపలు కనిపిస్తాయి, 3 మొసళ్ళు కనిపిస్తున్నాయి, 3 తాబేళ్ళు కనిపిస్తున్నాయి. ఇంత చిన్నదానిలో వాళ్ళు 3 చేపలు. ఇది ఎందుకు? మిగిలిన బొమ్మలు అన్నీ రిపీట్ అయినాయి కానీ ఈ బొమ్మ మాత్రం రిపీట్ కాలేదు. ఎందుకు అని అంటే నాకు 2 విషయాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా రామాయణ గాథలు. సో ఇది కూడా రామాయణకి సంబంధించింది. అయితే రాముడు సేతువు నిర్మించినప్పుడు సముద్రం మీదకి వచ్చాడు, అందుకోసం ఈ జలచరాల్ని 3 ఇక్కడ రిప్రజెంట్ చేశాడు. ఇదొకటి. రెండోది సేవ్ వాటర్, ప్రిజర్వ్ వాటర్ కాన్సెప్ట్. సో దేర్ ఆర్ 2 ఎగ్జంప్షన్స్ ఫ్రమ్ మీ. మొట్టమొదటిది ఇవన్నీ కూడా రామాయణ కథలు రిప్రజెంట్ చేస్తున్నాయి. రాముడు సముద్రం దగ్గరికి వచ్చాడు, సముద్రాన్ని రిప్రజెంట్ చేయటం కోసం క్రొకోడైల్స్, ఫిష్ అండ్ తాబేలు చెక్కాడు. ఇది ఫస్ట్ ఎగ్జంప్షన్. మిగిలినవన్నీ కూడా నీకు ఇగో ఈ రాయి ఎత్తింది, వీడు నీలుడు అన్నటువంటి వాడు రాయి పట్టుకుంటే నీలుడు అది తేలుతూ ఉంటుంది, ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అందుకని వాడు పట్టుకున్నట్టుగా. వీళ్ళంతా రాళ్ళు మోసుకొస్తున్నట్టు ఇవన్నీ ఉన్నాయి. సో రామాయణానికి సంబంధించింది ఇది మొట్టమొదటి. సెకండ్ ఎగ్జంప్షను ఒక 800 సంవత్సరాల క్రితమే సేవ్ వాటర్, ప్రిజర్వ్ వాటర్ అన్నటువంటి సందేశం పోవాలి. పక్కనే ఉదయ సముద్రం ఉంది, నీరు వేస్ట్ చేయొద్దు. అందుకోసమే ఈ 3 కూడా ఆక్వాకల్చరే. అండ్ తాబేలు ఒకటి, చేప ఒకటి వాటర్ ప్యూరిఫైయర్స్. మనం ఇళ్లలో కూడా బావుల్లో తాబేళ్ళని, చేపల్ని వేసుకుంటాం. ఎందుకంటే వాటర్ ప్యూరిఫై కావడం కోసం. అప్పట్లో మనకి ప్యూరిటీ లేదు కదా, టెండూల్కర్ కూడా లేడు యాడ్కి,
సో అందుకోసం వాళ్ళే వాటర్ ప్యూరిఫై చేసేవాళ్ళు. మరి మొసళ్ళు ఎందుకు చెక్కాడు సార్? మొసళ్ళు ఉంటే ఆ నీళ్లు మిస్యూజ్ చేయడానికి ఎవడు ధైర్యం చేయడు. సో అందుకోసం ఒక 800 మంచి నీళ్ళలోనే ఉంటాయి. రెండోది, అక్కడ మొసలు ఉంది అని అంటే నువ్వు పోవు వాటర్ మిస్యూజ్ చేయడానికి. సో ఊళ్ళో ఎంత పెద్ద దొరైనా కానీ వాడు ఎద్దులు బర్రెలు గడగటానికి లేదు దానిలో. సో యూ ప్రిజర్వ్ ది వాటర్, సేవ్ ది వాటర్ అన్న కాన్సెప్ట్ని ఒక 800 సంవత్సరాల క్రితం స్టోన్ ద్వారా మనకి ప్రచారం చేశాడేమో అనిపించింది. దేవరకు ఉదయాదిత్య సముద్రము వెనక 4 మరుతురులు ఇచ్చిన ఇరు కారులు పండంగా ఆదిత్య వృద్ధిని కొలుచువారు. సో దిస్ ఈజ్ ది ఇన్స్క్రిప్షన్. కందూరి ఉదయాదిత్య చోళుడు దీన్ని కట్టించాడు అని కూడా భావిస్తారు. దానికి కారణం ఏంటంటే, మనకి హన్మకొండ శాసనంలో కాకతీయ రుద్రదేవుడు కందూరి చోళుల రాజధాని అయినటువంటి పానుగల్ మీదికి దండయాత్రకు వస్తున్నాడు అని తెలిసినప్పుడు కందూరి ఉదయాదిత్య చోళుడు ఇక్కడి నుంచి పారిపోయి ఇవాళ మననూరు దగ్గర అడవుల్లో తలదాచుకుంటాడు. రుద్రదేవుడు పానుగల్లు మీదికి దండయాత్రకు వచ్చి వెంటాడుతూ వేటాడుతూ ఉదయాదిత్య చోళుని పట్టుకుంటాడు మననూరు దగ్గర. ఆ తర్వాత కందూరి ఉదయాదిత్య చోళుడికి వాళ్ళ ఇంటి ఆడపడుచు అయినటువంటి పద్మావతీ దేవినిచ్చి మ్యారేజ్ చేస్తాడు. వివాహం అయిన తర్వాత పద్మావతీ దేవి, ఉదయాదిత్య చోళుడు ఇద్దరూ కూడా పానుగల్లో చాలా కాలం ఉన్నారు. ఆ టైంలోనే ఉదయాదిత్య సముద్రము అన్నటువంటి గొప్ప తటాకాన్ని, చెరువును తవ్వించాడు. దాని ఒడ్డున ఉన్నటువంటిదే, దాని పక్కన ఉన్నటువంటిదే ఈ ఛాయా సోమనాథ దేవాలయం. ఈ ఛాయా సోమనాథ దేవాలయం లేకపోతే ఛాయా సోమేశ్వరాలయాన్ని కూడా కందూరి చోళులే కట్టించారు. ఇది త్రికూటము. త్రికూటము అని అంటే ఒకే ముఖమండపానికి 3 వైపులా 3 గర్భగుళ్ళు ఉంటే దాన్ని త్రికూటము అంటారు. ఇందులో మొట్టమొదటి త్రికూటం ముఖ్యమైనటువంటి గర్భగుడి శివుడికి సంబంధించింది. అది తూర్పు ఫేస్ చేస్తూ ఉంటుంది. దానిలోనే 365 రోజులు ఉత్తరాయణము దక్షిణాయనంలో కూడా ఆ శివలింగం మీద ఒక నీడ లాంటిది పడుతూ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ని యాక్చువల్గా 1999 2000 సంవత్సరంలో నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి మనోహర్ ప్రసాద్ గారు దీన్ని పునరుద్ధరించాలి అనుకున్నారు. ఆ టైంలో మన ఈమని శివనాగిరెడ్డి, దేవులపల్లి కృష్ణమూర్తి, దాసి సుదర్శను, నోముల సత్యనారాయణ గారు, జితేంద్ర బాబు, సూర్యకుమార్ వీళ్ళందరూ కూడా ఆ రోజున పానుగల్లు ఫెస్టివల్ అన్నటువంటి కార్యక్రమానికి సందర్భంగా పురస్కరించుకొని ఈ మొత్తాన్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేశారు. ఈ రెనోవేషన్లో మొట్టమొదట చెప్పుకోదగ్గవాడు ఈమన శివనాగిరెడ్డి. అప్పుడు తను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తుడిగా ఉండి ఇవన్నీ కట్టించాడు. ఈ గర్భగుడే కాకుండా, ఈ ఆలయమే కాకుండా చుట్టూ ఉపాంతాలయాలు, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా తవ్వించారు. దీని తర్వాత బయట ఉన్నటువంటి కోనేరు, ఇది ఆ రోజుల్లో కోనేరే. మొట్టమొదట రుద్రదేవుడి టైంలో ఈ ఆలయాన్ని అభినవ సోమనాథ దేవాలయం అని చెప్పారు. మనకి గుళ్ళో ఉండే శాసనంలో కనిపిస్తుంది. ఆ తర్వాత రుద్రమదేవి టైంలో సారంగపాణి దేవుడు అన్నటువంటి యాదవరాజు ఇచ్చినటువంటి శాసనంలో ఈ అభినవ సోమనాథ దేవాలయాన్ని ఛాయా సోమనాథ దేవాలయము అని చెప్పుకున్నాడు. అంటే మనకి ఛాయా సోమనాథాలయం అదే ఛాయా సోమనాథ దేవర అన్నటువంటిది మనకి రుద్రమదేవి టైంలో ఆ పేరు కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనోహర్ ప్రసాద్ గారి తర్వాత 2008-9 ప్రాంతంలో ఇక్కడి కలెక్టర్గా వచ్చినటువంటి మన ముక్తేశ్వరరావు గారు, ఆయన టైంలో మళ్ళీ మరొకసారి పానుగల్లి ఫెస్టివల్ అన్నటువంటిది జరిగింది. ఆ పానుగల్లి ఫెస్టివల్ జరిగే టైంలోనే శివోహం అనే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు. దానికోసమే ఆ ప్రోగ్రామ్ని ఇదే ఆలయంలో జరిపించారు. ఆ టైంలో బయట ఉన్నటువంటి కోనేరుని తవ్వించారు. ఆ కోనేరులో రాష్ట్రకూట పీరియడ్కి సంబంధించి, రాష్ట్రకూట కాలానికి సంబంధించినటువంటి మహిషాసుర మర్దిని బొమ్మ ఒకటి బయటపడ్డది. నిజంగా మహిషాసుర మర్దిని బొమ్మ ఎంత చక్కగా నున్నగా చెక్కారు అని అంటే, మన కాకతీయుల కాలంలో కూడా ఆ రాష్ట్రకూట పీరియడ్లో ఈ ఒక్క పీసే అంత నున్నగా కనిపించేది. అంత చక్కటి పీసు ఒకటి బయటపడ్డది. దాంతోపాటు 2-3 శిల్పాలు బయటపడ్డాయి. వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి మనం పానుగల్లు మ్యూజియంలో ప్రిజర్వ్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్. మనకు గనక మనోహర్ ప్రసాద్ గారు, ముక్తేశ్వరరావు గారు లేకపోయినట్టుంటే ఇది ఇంత చక్కగా రెనోవేట్ అయి ఉండేది కాదు. దీన్ని చాలామంది ప్రముఖులు సత్కరించారు. వాళ్ళు మన మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు చాలా ముఖ్యులు. వారు ప్రోటోకాల్ ప్రకారంగా 7 నిమిషాలు ఈ గుడిలో సందర్శన, కానీ ఆమె లోపలి ఇదంతా చూస్తూ ఉంటే
45 నిమిషాలు అది గడిపారు. ఇక నెక్స్ట్ బయట ఉన్నటువంటి కోనేరు విషయంకి వస్తే దీనికి కొంతకాలం అధ్యక్షుడిగా లేకపోతే కమిటీ మెంబర్గా టెంపుల్ మేనేజ్మెంట్కి అనంతరెడ్డి అన్నటువంటి అతను ఉన్నాడు. అతను దాన్నంతా రెనోవేట్ చేసిన తర్వాత ఆ వాటర్ ప్రిజర్వ్ చేయటం, తూములు ఏర్పాటు చేయటం, వాటిలో బాతులు హబ్సలు పెట్టడం ఇదంతా చక్కగా చేశాడు. ఈ గ్రీనరీ అంతా వాళ్ళ టైంలోనే జరిగింది.